ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మరణం మృదంగం వినిపిస్తోంది. విష జ్వరాల ధాటికి జనం పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఒకరు ఇద్దరు కాదు, వారం వ్యవధిలో 5గురు మృత్యువాత పడ్డారు. రోజు రోజుకు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మండలంలో ప్రతి ఇంట్లో 2-3 బాధితులున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోంది. చిన్నారులు, మహిళలు పెద్ద మొత్తంలో ఆసుపత్రి పాలవుతున్నారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. ఫలితంగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఖమ్మం జిల్లాను గత నెలన్నర రోజులుగా విష జ్వరాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలు, వాతావరణ మార్పులు, గ్రామాల్లో పారిశుధ్యం లేకపోవడంతో జనం జ్వరాల బారిన పడుతున్నారు. గడిచిన 15 రోజుల నుంచి ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య భారీగా విపరీతంగా పెరిగింది. చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇంటిల్లిపాది జ్వరాల బారిన పడుతున్నారు. ప్రైవేటు, సర్కారు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలంలో ప్రజలు విష జ్వరాల ధాటికి గజగజ వణికిపోతున్నారు. గడిచిన 10 రోజుల వ్యవధిలో 5గురు జ్వరంతో చనిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. వైద్య ఆరోగ్య శాఖ కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకుండా అలసత్వం వహిస్తోంది. ఓ పక్క జ్వరాలతో జనం చనిపోతున్నా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అటు పెనుబల్లి మండలంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికి 3-4 చొప్పున జ్వరం బారిన పడి తీవ్ర అవస్థలు పడుతున్నారు. 5గురు మృత్యువాత పడగా మరికొందరు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. మండల పరిధిలోని గంగాదేవిపాడి గ్రామంలో డెంగ్యూ ఫీవర్తో ఒకరు, బ్రహ్మాలకుంట గ్రామంలో జ్వరంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొని మరొకరు మృతి చెందారు. కొత్త కారాయిగూడెం గ్రామంలో మరో 3 విష జ్వరానికి బలయ్యారు. 10 రోజుల వ్యవధిలో పెనుబల్లి మండలంలో 5గురు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటు ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ రోజుల్లో 30 ఓపీ పేషెంట్ల సంఖ్య ఉంటే ప్రస్తుతం ఇప్పుడు డబుల్ సెంచరీని దాటింది. మండలంలో జ్వరాల విజృంభణకు ఇది సంకేతంగా చెప్పవచ్చు. మరోవైపు గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పాలనలో పారిశుధ్యం పడకేసింది. పెనుబల్లి మండలంలో ఎక్కడ చూసినా మురికి గుంటలు, నీటి నిల్వలతో దోమల వ్యాప్తి చెందుతున్నాయి. విష జ్వరాలు బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దోమల వ్యాప్తిని కట్టడి చేయాల్సిన అధికారులు అంతంత మాత్రం చర్యలు చేపట్టారు. వాటర్ బాల్స్, ఫాగింగ్ వంటి జాగ్రత్తలు చెప్పి మెడికల్ క్యాంపు నిర్వహించాల్సిన వైద్యాధికారులు నామమాత్రంగా క్యాంపులు పెట్టి ఫోటోలకే పరిమితం చేస్తున్నారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం వలన ప్రజలు విషజ్వరాల బారిన పడి మృత్యువాత పడుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధికారులు ఆ వైపు కూడా కన్నెత్తి చూసిన దాఖలాలు లేదు. లంకాసాగర్ పిహెచ్సిలో జ్వర పీడితులకు టెస్టులు నిర్వహించే పరికరాలు మూలన పడ్డాయి. దీంతో డెంగ్యూ టెస్టులు నిర్వహించడం లేదు. సీజనల్ సమయంలో అలసత్వం వహించడంతో పేద ప్రజలు ప్రైవేట్ ల్యాబులను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు చేపట్టాలి. విష జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. దీంతో పాటే అన్ని గ్రామాల్లో దోమల నివారణ చర్యలు, పారిశుధ్య పనులు చేపట్టి విష జ్వరాల నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.